నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణ్. పారిశ్రామిక ప్రగతిలో తుని నియోజకవర్గం ముందంజలో నడిపిస్తానని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య హామీ ఇచ్చారు. ఆర్థిక వృద్ధి సాధనకు పారిశ్రామికీకరణ అవసరమని, రాబోయే కాలంలో పెట్టుబడులు సాధించి పరిశ్రమల స్థాపనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో శ్రీమతి యనమల దివ్య అన్నారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గానికి శుభాభినందనలు తెలియజేస్తూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సందేశాన్ని సీనియర్ నేత యనమల రాజేష్ ద్వారా పంపారు. కారుమూరి భద్రరావు నేతృత్వంలో అతిథి ఫంక్షన్ హాల్లో జరిగిన ఛాంబర్ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయిలతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యకు వర్తక వాణిజ్య ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఛాంబర్ అధ్యక్షుడిగా కారుమూరి భద్రరావు, కార్యదర్శిగా తాడి వెంకటలక్ష్మీనారాయణ రెడ్డి, కోశాధికారిగా చోడిశెట్టి లింగరాజు, ఉపాధ్యక్షులు కుసుమంచి సత్యనారాయణ, పోతల రమణ, దాసరి జగ్గరాజు, అత్తి మురళీకృష్ణ, సహాయక కార్యదర్శులుగా డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు, మలిపెద్ది విశ్వేశ్వరరావు, దంతులూరి బాబు, కేతవరపు నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా పులపర్తి మహేష్ సహా మిగతా కార్యవర్గ సభ్యుల చేత ఎమ్మెల్యే యనమల దివ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ వాణిజ్యపరంగా తుని పట్టణానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, పరిశ్రమల స్థాపనకు ఈ ప్రాంతం అనువుగా ఉన్నందున పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నందున తుని ప్రముఖ వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతుందని చెప్పారు. వర్తకులు ఏ సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎనుగంటి సత్యనారాయణ, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, సూరంపొడి చంద్రశేఖర్, వర్తక వాణిజ్య ప్రముఖులు చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, పెనుగొండ కామరాజు, నర్సే శివాజీ, తటవర్తి రాజా, నార్ల రత్నాజీ, కుచ్చర్లపాటి పవన్, కుక్కడపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఐకమత్యమునకు మనసా వాచా పాటుపడతానని ఛాంబర్ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని, ఛాంబర్ అభివృద్ధికి అన్ని విధములుగా నా సహాయ సహకారములు అందిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. వర్తకులు జయిస్తూ ఐకమత్యములకు మనసా వాచ పాటుపడతానని, ఛాంబర్ నియమ నిబంధనలు కట్టుబడి ఉంటానని, ఛాంబర్ అభివృద్ధికి అన్ని విధాలుగా నా సహాయ సహకారాలు అందిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే మా తుని వ్యాపారవేత్తలకు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు, మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారం. ఈ రోజు మన తుని చాప్టర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక పట్టణంలో అభివృద్ధి జరగాలంటే రోడ్స్, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్య సరిపోవు. వ్యాపార పరిశ్రమలు కూడా రావాలి. వాటి ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలి, ఆర్థిక ఉన్నతి జరగాలి. అప్పుడే మన తుని పట్టణం కూడా అభివృద్ధి చెందుతుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ బాధ్యత తీసుకోవాలి. వేత్తలందరినీ, వ్యాపారవేత్తలందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చి చిన్న పరిశ్రమల నుండి పెద్ద పరిశ్రమల వరకు కూడా అందరి సమస్యలు పరిష్కారం చూపి వారి ఉన్నతికి కృషి చేయాలి. మీ ఈ ప్రయత్నంలో నా వరకు సహాయ సహకారాలు అన్నిటి కూడా అందిస్తాను. ఈ సభ ద్వారా నేను మీకు ఈ ప్రమాణం చేస్తున్నాను. ఈ కొత్త కార్యవర్గం ద్వారా మన తుని నియోజకవర్గానికి కొత్త పెట్టుబడులు రావాలి, వ్యాపార ఉపాధి అవకాశాలు పెరగాలని నేను కోరుకుంటున్నాను. మన తునికి ఒక మంచి వ్యాపార కేంద్రంగా ఒక మంచి పేరు ఉంది మన తుని పట్టణానికి. దీన్ని మరింత పెంపొందించే దిశగా మనమంతా కూడా కృషి చేసే అవసరం ఎంతగానో ఉంది. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మన తుని పట్టణంలోని వ్యాపార అవసరాలను గుర్తించి వారికి మంచి వాతావరణం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ప్రమాణం చేస్తున్న నూతన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తుని.
ప్రతిష్టాత్మకమైనటువంటి తొలి క్యాంపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి గౌరవనీయులు మన తొలి శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి యనమల గారికి, ఈనాడు పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ఛాంబర్ అధ్యక్షులు మిత్రులు భద్రరావు గారు, వారి కార్యవర్గ సభ్యులకు, వేదికమైనటువంటి ఇతర ప్రముఖులకి, వ్యాపారస్తులందరికీ కూడా మీ మిత్రుడిగా నా ప్రభుత్వ నమస్కారాలు. చాలా సంతోషం. పట్టణాభివృద్ధికి, నియోజక అభివృద్ధికి సహకరించిన ఛాంబర్ని మరొకసారి వారందరినీ అభినందిస్తూ, గతంలో పనిచేసిన ఛాంబర్ అధ్యక్షులు వారి యొక్క కార్యవర్గాలు ఏ విధంగా పనిచేశాయో, ఈ నూతనంగా ఏర్పడినటువంటి ఈ కార్యవర్గం కూడా వర్తక యొక్క వ్యాపార అభివృద్ధికి, పట్టణాభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తూ ప్రభుత్వ సహకారాన్ని, గౌరవనీయులంటి మన శాసనసభ్యుల సహకారాన్ని పొంది భవిష్యత్తులో ఇంకా మంచి వ్యాపార అభివృద్ధిగా, మంచి వ్యాపార కేంద్రంగా మన పట్టణాన్ని తీర్చిదే సహకారాన్ని వర్తక ప్రభుత్వంగా మీరు అందించాలని మరొకసారి కోరుకుంటూ, ఈ నూతనంగా పదవి బాధ్యతటువంటి కార్యవర్గానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మా ఛాంబర్ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మా నాన్నగారి ఆశీస్సులతో, మా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారి ఆశీస్సులతో, మన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ సహకారంతో ఈ పదవి వచ్చిందండి. నేను వ్యాపారస్తులందరికీ కూడా ఎవరెవరో కూడా అందుబాటులో ఉంటానండి. మనకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన మేడం ఎప్పుడూ చెప్తారండి, తప్పకుండా సమస్యలు ఏమీ రావండి. వచ్చినా కూడా మన మేడం గారు పూర్తి సహకారం చేస్తాను మనం మాట ఇచ్చారండి. అదేవిధంగా మనం చక్కగా వ్యాపారాలు తీసుకొచ్చండి. మీకు వ్యాపారస్తులకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కూడా నేను ఎల్లవేళ అందుబాటులో ఉంటానండి. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, విలేకరులకి, ఆఫీసర్స్కి, మొత్తం అందరికీ కూడా ఆ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.